ఒక చెట్టియార్ వచ్చాడు. అతను పరమాచార్య స్వామి గొంతు వినాలని తపస్సు చేస్తున్నాడు అని చెప్పాడు. పరమాచార్య స్వామి వారు చిన్నగా నవ్వారు. అది అసాధారణమైనది. స్వామివారిని చూసి అతనికి కలిగిన భావోద్వేగం వల్ల ఒళ్ళంతా చెమట పట్టింది. పరమాచార్య స్వామివారు ఇలా నవ్వి, ఎన్ని నెలలు అయ్యింది? మహాస్వామివారు చెట్టియార్ను దగ్గరకు రమ్మన్నట్లు చెయ్యితో సైగ చేశారు. వారి ముందున్న పళ్ళెంలోంచి ఒక మామిడి పండు తీసుకొని ఎదపై ఉంచుకొని చెట్టియార్కు ఇమ్మని సైగ చేశారు. మహాస్వామివారు కాష్ఠమౌనంలో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడూ చెయ్యలేదు. కాని ఒక భక్తుడు దృఢచిత్తంతో శరణాగతి చేస్తే అతని ప్రార్థన మన్నింపబడకుండా ఉంటుందా?